హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఇవాల్టి మన వీడియో చాలా సింపుల్ రెసిపీ అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. మా అమ్మ చేసే వంటల్లో ఈ పచ్చి పులుసు అనేది ఇంకా నాకు చాలా ఇష్టం. నేను కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను పచ్చి పులుసువి. బట్ అవి అట్లాంటి ఇంగ్రీడియంట్స్ మనము వాడము పచ్చి పులుసులో. బట్ వాళ్ళేమో తెలంగాణ స్టైల్ అని చెప్పి మరీ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో అయితే ఇదే స్టైలు పచ్చి పులుసు చేస్తారు మ్యాక్సిమం. మీరు ఎలాగా చేస్తారో కూడా నాకు కమెంట్లో చెప్పండి. ముందుగా చింతపండుని నానబెట్టుకొని దాని నుండి గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని చేత్తో ఇలా పిసికి అందులో యాడ్ చేసుకోవడం ద్వారా ఆనియన్స్ తినేటప్పుడు సాల్టీగా బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఇందులోకి కాస్త కారము అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బినప్పుడు ఖచ్చితంగా పచ్చి పులుసు చేసేది. నేను కూడా అలాగే చేస్తా. రోట్లో వేసి రుబ్బిన తర్వాత మనం అదంతా డబ్బాలోకి ఎత్తిన తర్వాత అందులో కొద్దిగా మిగిలిపోతుంది కదా, అందులో వాటరే వేసి అది తీసుకొని వచ్చేది. అల్లం వెల్లుల్లి వాటర్ పచ్చిపులుసులో వేసి చేసేది. నేను కూడా అలాగే చేసాను. ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అది వేయడం వల్ల. మధ్యలో ఒకసారి ఉప్పు కారాలన్నీ సరిపోయాయా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు కాస్త ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది ఇందులోకి. అలాగే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఆ స్మెల్ పీల్చుకుంటూ మైమర్చిపోకుండా అందులో కాస్త పసుపు అలాగే మంచిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి, లేదంటే పోపు వచ్చి మన మొహం మీద పడుతుంది. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనము చారులో పోపు కలిపేసుకోవడమే. ఇదండి అసలు తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఇది కనుక వేడి అన్నంలో పక్కన 2-3 వడియాలు లాంటివి వేసుకొని తింటే ఆహా ఇంకా ఏ కూర వద్దు, చాలా సూపర్గా అనిపిస్తుంది. కడుపు నిండా తినొచ్చు. ఇదండి ఇవాల్టి మన వీడియో. చూసారా? చూసి అలాగే వదిలేయడం కాదు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.